వాట్ ఆర్ కన్స్యూమర్ రైట్స్? మేము పిల్లలం సార్, మాకెందుకు కన్స్యూమర్ రైట్స్ అంటారా? మీరు ప్రతిరోజు ఏదో ఒక వస్తువు కొంటారా? అందరూ వస్తువు కొన్న, సర్వీసెస్ తీసుకున్న కన్స్యూమర్ అవుతారు. దాంట్లో వస్తువు నాణ్యత లేకపోయినా, సేవలు లోపకున్న కన్స్యూమర్ రైట్స్ ఇప్పుడు వస్తే ఆ రైట్స్ మీకు అందరికీ ఉన్నాయి అని చెప్పడమే ఉద్దేశం, ప్రోగ్రామ్ ఉద్దేశం. మీరు చాలా వస్తువులు కొంటారు, వేణుగారు చెప్తారు మీకు ఎలా మోసాలు జరుగుతున్నాయి అనేది. మీరు ఫస్ట్ ఎగ్జాంపుల్ మీరు ఒక చిన్న పుస్తకం తీసుకుంటారు, 200 pages బుక్ కొంటారు. 200 pages ఉంటాయి, దాంట్లో ఎన్ని పేజెస్ ఉంటాయి? మీకు ఎప్పుడైనా అడగాలనిపించిందా షాప్ కీపర్ని, ఎందుకు 200 pages లేదు, ఇట్లా 200 pages అని ప్రింట్ చేశారు, ఎందుకు 200 pages లేవని అడగాలనిపించిందా? అడిగారు ఎప్పుడైనా ఎవరన్నా? ఏమన్నారు షాప్ కీపర్? మాకు అలాగే వచ్చింది కాబట్టి అలాగే అమ్ముదాం అన్నారు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. కేరళలో ఒక కన్స్యూమర్ బిస్కెట్ ప్యాకెట్ ఉన్నారు. మనం అందరం బిస్కెట్ ప్యాకెట్స్ కొంటామా? దాంట్లో 12 బిస్కెట్స్ ఉంటాయని రాస్తుంది, కానీ 10 బిస్కెట్స్ ఉన్నాయి. ఆయన దానిపైన కేసేసాడు, 2 బిస్కెట్స్ తగ్గాయి నాకు అని చెప్పి కేసేసాడు. కేసు రిజిస్టర్ అయింది, కోర్టు దాన్ని డిసైడ్ చేసింది, 2 బిస్కెట్స్ నిజంగానే తక్కువ ఉన్నాయి కాబట్టి కంపన్సేషన్ పే చేయాలి. ఎంత కంపన్సేషన్ పే చేస్తారు? 2 బిస్కెట్స్ తక్కువైనందుకు ఎంత కంపన్సేషన్ పే చేయాలి? 2 lakhs. ఒక్కొక్క బిస్కెట్కి 1 లక్ష. ఎంత ఉంటుంది బిస్కెట్ కాస్ట్? ఒక్క బిస్కెట్ ప్యాకెట్ ఎంత కాస్ట్? 10 rupees, 20 rupees. అందుకని ఎక్కువ ఉండదు కదా, ఉంటుందా? ఇంకా ఎక్కువ మంచి బిస్కెట్స్ అయితే 50 రూపాయలు, అందుకనే ఎక్కువ ఉంది. మరి 2 బిస్కెట్లు తగ్గిపోయినందుకు ఎంత ఇవ్వాలి కంపన్సేషన్? 50 రూపీస్లో ఉంటుంది. కాస్ట్ ఎంత ఉంటుంది? బిస్కెట్ కాస్ట్ 1 rupee, 2 rupees ఉంటాయి. అండ్ యు నో వాట్, ద కోర్ట్ హ్యాస్ గివెన్ 50,000 యాజ్ కంపన్సేషన్. ఎందుకు 50,000 ఇచ్చారు? వాట్ ఈస్ ద రేషనల్? ఎందుకు ఇచ్చారు 50,000? కన్స్యూమర్, if you demand, we should give. We have correct right, so we are placing more than 2 biscuits are missing. Correct, 2 biscuits, how much it is costing you? But it's like it's hurting our feelings, so we can place the money. Very good. The rationale behind that is not hurting your sentiments or something like that. Yes, hurting sentiments or mental agony and all that require to be compensated. There is no wrong in it. But the rationale behind giving 50,000 compensation is, it is only one consumer who came to the court. There are several other consumers. In this class, how many people are there? 100. Assuming that there are 100 people here. So 100 people, each person 2 biscuits. How much it is? 100 into 2 rupees. Around 200 rupees or 2,000 rupees, whatever. Likewise, entire city, if you count, how many people are there? How many people purchasing that biscuits? What is the amount of profit you made out of the 2 biscuits? That is the rationale. So the rationale is punish the person for defrauding the consumers. See, what happens if you do lot of noise in the class? Your teacher will come, whoever doing lot of noise, she'll hit him, right? Punish him, she'll hit him. Automatically what happens? The entire class? Why is that? Teacher didn't hit everybody, right? The other people can make noise. Why are other people quiet? ఎందుకు క్వైట్గా ఎందుకుంటున్నారు? The psychology is teacher will also hit me. That's the reason I keep quiet. So now the traders and manufacturers, one trader you punish, 50,000 rupees penalty has been given to that one trader. Other biscuit manufacturers will come in light. They will not cheat you. అర్థమైందా? పిల్లలు ఎందుకు నేర్చుకోవాలి? ఇది కన్స్యూమర్ లా పిల్లలకి ఎందుకు తెలియాలంటే, దీస్ ఆర్ లైఫ్ స్కిల్స్. మనం ఓన్లీ
బుక్స్ పట్టుకొని మ్యాథ్స్, తెలుగు, సైన్స్ ఇవన్నీ చదువుకోకుండా ఇది కూడా ఎందుకు తెలుసుకోవాలంటే మనం రేపు పొద్దున సొసైటీలో సమాజంలో ఎలా బతకాలి అని తెలియడం కోసం ఈ కన్స్యూమర్ లాస్ అనేది తెలుసుకోవాలి. ఇప్పుడు ఏంటి మనకి దేర్ ఆర్ లాట్ ఆఫ్ నేను గారు ఇంకా చాలా చెప్తారు ఎగ్జాంపుల్స్. లాట్ ఆఫ్ ఫ్రాడ్స్ హ్యాపెనింగ్ ఇన్ ద సొసైటీ. ఆ ఫ్రాడ్స్ వచ్చినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలనేది మనం తెలుసుకోవాలి ఫ్రమ్ ద ఏజ్ ఆఫ్ స్టూడెంట్స్. నాట్ వెన్ యూ గ్రో అప్. వెన్ యూ గ్రో అప్, if you don't know where to go for fraud done to you, there is no money. So at the school stage itself, you should learn all these skills. Now what happens if you find any fraud? Just now I given two example. 2 బిస్కెట్లు తగ్గాయి లేదా 200 పేజీల బుక్లో 10 పేజీలు తగ్గాయి అంటే ఏం చేయాలి? You need to question. Rightly, I think some of you are asking the shopkeepers. Shopkeepers are saying, మాకు అలాగే వచ్చింది అయిపోయింది, అక్కడికి క్లోజ్ అయిపోతుంది. యూ ఆర్ నాట్ ఎక్స్క్లేటింగ్ దట్ టు ద మ్యానుఫ్యాక్చరర్. మ్యానుఫ్యాక్చరర్ అడగాలని ఎప్పుడైనా అనిపించిందా మీకు? మీకు క్వశ్చన్ ద మ్యానుఫ్యాక్చరర్. నౌ ఈ అన్ని ప్రాసెస్లో సింప్లిఫికేషన్ చేయడానికి సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ కమ్ అప్ విత్ ఎ టోల్ ఫ్రీ నెంబర్, నేషనల్ కన్స్యూమర్ హెల్ప్ లైన్ అంటాము, 1915. మేక్ దిస్ నెంబర్ నోటెడ్. Whenever you have any product purchase that is not appropriate or any service you have taken that is not appropriate, you feel that there is some fraud happening to you, you can dial this number 1915 either by yourself or through your parents. 1915 ni call chesi 16 languages they will talk to you. Whichever language you talk in Telugu, they will talk in Telugu to you. You talk in Hindi, they will talk in Hindi. You talk in some other language, they will talk in that language. 16 languages are available. So you call up and say what is the problem, what happened to you, what aspects or you want to buy, whatever product you purchased, what deficiencies you had, what is the defect in the product, and explain change. 1915 calls. When you explain them, they'll receive your call. They'll have convergence partners. 1000 convergence partners also register అంటే ఈ manufacturers, traders అందరూ 1915 లో already register అయ్యారు. They will provide you, connect you to those manufacturers, and the manufacturers will give a solution to you. If a book purchase like ITC, then ITC manufactures classmate books, weight ఉంటాయి కదా, classmate books purchase that 200 pages only. You got only 190. You call up 1915 and say that I purchased a book which labeled as 200 pages, but I got only 190. Manufacturer is so and so, shopkeeper is so and so. అది చెప్తే వాళ్ళు ఏం చేస్తారంటే దే కనెక్ట్ టు ద మ్యానుఫ్యాక్చరర్ అండ్ మ్యానుఫ్యాక్చరర్ ట్రై టు రిజాల్వ్ యువర్ ప్రాబ్లమ్. నాట్ ఆల్వేస్, సమ్టైమ్స్ ఇట్ ఈస్ నాట్ ఆల్వేస్ ఇట్ ఈస్ వాట్ యు కాల్ ఇంటెన్షనల్ ఆఫ్ ది ట్రేడర్ మ్యానుఫ్యాక్చరర్. సమ్టైమ్స్ మిషన్స్లో బ్యాక్ అవుతుంటాయి కదా, కొన్నిసార్లు నిజంగానే వెళ్ళిపోతాయి 10 పేజీలు. అప్పుడు వాడు ఏం చేస్తాడు, అప్పుడు మీ బుక్ తీసుకుని 200 పేజీలు బుక్ రీప్లేస్ అయ్యేటట్టు చూస్తారు కదా. సో ఇవన్నీ మనం ఎందుకు క్వశ్చన్ చేయాలి? Why we need to, I said just before I gave example, క్లాస్లో ఒక్కతన్ని కొడితే మిగతా వాళ్ళందరూ సెట్ అవుతారు. అలాగే ట్రేడర్స్, సమాజంలో ఉన్న మ్యానుఫ్యాక్చరర్స్ ఎవరైతే తప్పులు చేస్తారో మీరు ఒక్కరు ప్రశ్నిస్తే మిగతా ట్రేడర్స్ అందరూ సెట్ అవుతారు. దానికోసం మనం ప్రశ్నించాలి. సో 1915లో మీకు రెజల్యూషన్ రాలేదనుకున్నాం. ముందు మీరు షాప్ కీపర్ చెప్తే షాప్ కీపర్ ఇవ్వాలి యాక్చువల్గా. షాప్ కీపర్ నాకు తెలియదు, మ్యానుఫ్యాక్చరర్ అదే ఇచ్చాడు అన్నాడు అనుకోండి, దెన్ 1915 కాల్ చేస్తారు. 1915లో కూడా మీకు సొల్యూషన్ రాలేదనుకోండి, దెన్ మీరు మీ టీచర్స్ కానీ మీ పేరెంట్స్ కానీ అడిగి కన్స్యూమర్ కోర్టులో కేసు వేసుకోవచ్చు. కన్స్యూమర్ కోర్టులో కేసు వేసుకోవడానికి మీకు రూపాయి కట్టాల్సిన పర్లేదు. అప్ టు 5 lakhs. 5 lakhs వరకు మీరు ఏ వస్తువు కొన్నా మీరు కోర్టు ఫీ కట్టాల్సిన అవసరం. మీరు ఓన్లీ ఒక కంప్లైంట్ రాసి ఇవ్వండి. కంప్లైంట్ ఎలా రాస్తారు? మీ పేరు, అడ్రస్, ఆపోజిట్ పార్టీ ఎవరి దగ్గర అయితే కొన్నారో వాళ్ళ పేరు, అడ్రస్, మ్యానుఫ్యాక్చరర్ పేరు, అడ్రస్, మీకు ఏం కొన్నారు, ఎప్పుడు కొన్నారు, ఎంత ఖరీదది, ఎంత ప్రామిస్ చేశారు, ఎంత వచ్చింది. మనం డబ్బులు పెట్టి కొంటున్నాం కదా, మనం కష్టపడి ఎంత వచ్చిన డబ్బులు పెట్టి కొంటున్నాం. మనం పెట్టిన డబ్బులకి మనకి రిటర్న్ రావాలి. మనకు వాడు ఏదైతే ప్రామిస్ చేస్తున్నాడో 200 pages అంటే 200 pages రావాలి. ఐఎమ్ గివింగ్ బుక్ యాజ్ ఎగ్జాంపుల్ సో దట్ ఇట్ ఈస్ ఈజీ ఫర్ యూ టు టేక్. లైక్ దట్ ఏ వస్తువు అయినా సరే, ఎనీ ప్రోడక్ట్ యూ పర్చేస్, ఎనీ సర్వీస్ యూ పర్చేస్, దట్ వాట్ ఎవర్ ఈ ప్రామిసెస్. సపోజ్ మేము ఫాదర్ బైక్ కొంటారు, బైక్ ఇట్ సేస్ దట్ 1 liter 70 kilometers వస్తుంది, బట్ ఇన్ ఫ్యాక్ట్ 1 liter 35 kilometers వస్తుంది. You have to report it, right? Like that, anything you buy, any product or anything, if you have any deficiency in that product or
డెఫిషియన్సీ ఇన్ సర్వీస్ దానికి మీరు రిపోర్ట్ చేసుకోవచ్చు అన్నమాట. సో 1915 తర్వాత నెక్స్ట్ వచ్చేది ఏంటంటే కన్స్యూమర్ కోర్స్. కన్స్యూమర్ కోర్స్ 3 లెవెల్స్లో ఉన్నాయి: డిస్ట్రిక్ట్ లెవెల్, స్టేట్ లెవెల్, నేషనల్ లెవెల్. మనకి ఇమ్మీడియట్గా అబౌట్ 50 lakh పర్చేస్ ఏదైనా చేస్తే అదంతా డిస్ట్రిక్ట్ కమిషన్ కోర్స్. మనకి ఇక్కడ ఫర్ ఎంటైర్ సంగారెడ్డి, సిద్దిపేట్, మెదక్ దగ్గరలో మనకి మీ కాలేజ్కి, మీ స్కూల్కి దగ్గరలో ఉంది కన్స్యూమర్ కమిషన్. There you can come down, opposite municipal ground, beside district court, opposite municipal office, commission is there. You can come there, you can file your complaint. ఎందుకు ఫైల్ చేయాలి? Again I am asking the same question. Why should you file a complaint? మీరు మోసపోతుంటే మోసం చేస్తూనే ఉంటారు. అర్థమైందా? సో మనం మోసపోవడానికి అలవాటు పడకూడదు. కంటిన్యూస్గా మనం అడగాలి. There are several misleading ads. Sir, చెప్తారు మీకు 2 minutes. I conclude and sir will take over because you have 3:30 కి వెళ్ళిపోవాలి. 3:30 or 3:40? 3:40 కి వెళ్ళిపోవాలి. There is less time. So I will hand over the mic to sir. చాలా misleading advertisements ఉంటాయి. They promise something on the television. By seeing the advertisement, you go to the shop and want to purchase it. Whatever shown in the television and what you purchase in the market is completely different. ఈ మధ్య e-commerce portals, Amazon, Flipkart, ఇవన్నీ ఉన్నాయి. అక్కడ చూస్తే మనకి క్లిక్ చేసి చూస్తే అక్కడ చాలా బాగా అనిపిస్తుంది ప్రోడక్ట్. మనం బుక్ చేసి ఇంటికి వచ్చిన తర్వాత ప్రోడక్ట్ చూస్తే సేమ్ ఉంటుందా? డిఫరెంట్గా ఉంది. అట్లా డిఫరెంట్గా చేస్తే, అలా మిస్లీడ్ చేస్తే మిమ్మల్ని యూ కెన్ అప్రోచ్ ద కన్స్యూమర్. I think we'll again have this session for 1 hour to hours ఫుల్గా ఉంటే ఎలా చేయాలి అనేది చెప్తాను. ప్రస్తుతం మళ్ళీ మాట్లాడదాం. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. రాలేదా? సంగారెడ్డి జిల్లాలో ఉన్నటువంటి ఎంఎన్ఆర్ స్కూల్ ఏమో కానీ నా దృష్టిలో ఇది ఒక సరస్వతి. మీ అందరూ కూడా ఉన్న స్థితి నుంచి ఉండవలసిన స్థితికి తీసుకోవటువంటి అద్భుతమైన దేవాలయం మా ఎంఎన్ఆర్ స్కూల్ అనేటువంటి విషయాన్ని కూడా మీ అందరి హృదయపూర్వకంగా తెలియజేస్తాను. చదివేటువంటి విద్యార్థులు చాలా ధైర్యవంతులు, శక్తివంతులు, దేశాన్ని, భారతదేశాన్ని వెలిగించేటువంటి అద్భుతమైన అందమైన విద్యార్థులు మా ఎంఎన్ఆర్ స్కూల్ సంబంధించిన విద్యార్థుల విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ హృదయపూర్వకంగా ఇంకోటి, నేను ఎంఎన్ఆర్ స్కూల్ రాగానే మీరు వేసుకున్నటువంటి డ్రెస్ చూస్తుంటే ఇంద్రధనస్సు ఎన్ని రంగులు ఉంటాయో, ఇంద్రధనస్సు ఎంఎన్ఆర్ స్కూల్కి వచ్చిన ఒక సంతోషం ఏమనిపిస్తుందంటే, చాలా మంది అంటే సిబిఎస్ఈ స్కూల్ అయినా కానీ చాలా మంది ఏంటంటే కింద కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడుతుంది. కానీ మేము వస్తున్నామంటే సక్లం బుక్లం పెట్టుకొని ఎంత క్రమశిక్షణ, ఎంత నిజంగా చెప్తున్నా కదా, జనవరి 26కు మన పెరేడ్ గ్రౌండ్ ఎట్లా క్రమశిక్షణ ఉంటుందో అంత క్రమశిక్షణ ఉన్నటువంటి మీకు నేను మరొకసారి హృదయపూర్వకంగా ఈ కార్యక్రమానికి మాకు సంపూర్ణ సహకారం చేసినటువంటి మా నాగజ్యోతి మేడం గారికి నేను హృదయపూర్వకమైన ధన్యవాదాలు. మేడం కూడా ఎంతో బిజీగా ఉన్నా కూడా మా పిల్లల్లో కూడా కన్స్యూమర్ అవేర్నెస్ కావాలనేటువంటి దాని మీద మాకు ఆహ్వానం చేసినటువంటి నాగజ్యోతి మేడం గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. అదేవిధంగా ఈ కార్యక్రమానికి ముఖ్యంగా ఇచ్చేసినటువంటి మా విజయ్ కుమార్ సార్, ఆయన కూడా కన్స్యూమర్ కమిషన్ మెంబర్. ఆయన నిజంగా చెప్తున్నా, ఆయన సమయం ఇవ్వాలంటే చాలా కష్టం. కానీ ఏంటంటే విద్యార్థులు ఎందుకంటే మధ్యాహ్నం మనం చూస్తున్నాం, గతంలో 100 సంవత్సరాల భక్తులను చూసినాం మనం. భక్తులు ఎవరన్నా ఎందుకు అవుతుంది అనేటువంటి దాని మీద కులంకుశంగా వివరించడానికి కోర్టు నుంచి విచ్చేసినటువంటి జడ్జి గారు విజయ్ కుమార్ సార్ గారికి నేను హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. నవీన్ గారికి, సత్య మేడం గారికి, దుర్గమ్మ గారికి, ఇక్కడ ఉన్నటువంటి
చేస్తున్నటువంటి ఫ్యాకల్టీ అందరూ కూడా మీ పేరు పేరున ధన్యవాదాలు. ఫ్యాకల్టీ అంటే మన ఉపాధ్యాయులు కానీ వాళ్ళు ఏంటంటే కొవ్వొత్తి ఉంటుందా తెలుసు, క్యాంటీన్ తెలుసు కదా, కొవ్వొత్తి కరుగుతుందంటే వాళ్ళ జీవితాన్ని కూడా కరిగిపోయి మీ లోపల ఉన్నటువంటి ఏదైతే తెలియలేనటువంటిది ఏదైతే ఉన్నదో ఆ జ్యోతిని వెలిగించేటువంటి జ్యోతులు మా ఉపాధ్యాయులు అనేటువంటి విషయాన్ని కూడా మరొకసారి మీ అందరికీ ఈ అద్భుతమైనటువంటి ప్రాంగణం, ఈ ప్రాంగణంలో మీరు నిజంగా చెప్తున్నా కదా, నేను చాలా స్కూల్స్ వెళ్తున్నా కానీ ఈ స్కూల్కి ఒక ప్రత్యేకత ఉంది. ఏంటంటే ఇలా ఎల్కేజీ నుంచి నీ జీవితానికి కావాల్సినటువంటి విద్య మొత్తం మీద ఏంటంటే ఎంఎన్ఆర్ అనేటువంటిది ఏంటంటే ఒక యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీలో ఇక్కడనే నిజంగా చెప్తున్నా కదా,